హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కుండ బిర్యానీ చూపించబోతున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ. తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది కుండలో ప్రిపేర్ చేశాను. కుండ బిర్యానీ అనేది ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. తప్పకుండా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. కుండ బిర్యానీ కోసం ఇలాగా ఫస్ట్ అయితే 4 ఉల్లిపాయలు ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఫస్ట్ అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకొని మనం ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ అనేది వేగనివ్వాలండి. ఈ మనం ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక కొత్తిమీర, ఒక పుదీనా కట్ అయితే సరిపోతుందండి. ఇలా కొత్తిమీర కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకున్న తర్వాత పుదీనా కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇలాగ ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. నేను కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, జాపత్రి, ఒక 4 లవంగాలు, 6 యాలకులు, సాజీరా, జాజికాయ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇలాగా 4 పచ్చిమిర్చి తీసుకొని పుదీనా, కొత్తిమీర ఒక గుప్పెడైతే సరిపోతాయండి. 2 ఈ విధంగా గుప్పెడి తీసుకొని దీన్ని కూడా కొద్దిగా పెరిగి యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం రైస్ అయితే ఒక బౌల్లో ఇలా రైస్ వేసుకోవాలండి. నేను 1/2 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను కేజీ చికెన్కి. ఇలాగ వాటర్ పోసుకొని శుభ్రంగా దీన్ని వాష్ చేసుకున్న తర్వాత 1 టైము మనం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ రైస్ అనేది 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. రైస్ కూడా నానబెట్టుకున్న తర్వాత మనం చికెన్ కూడా కలిపెట్టుకోవాలి కదా. దానికోసం నేనైతే కుండలోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలాగా కుండకే ఇలాగ ఆయిల్ అనేది అప్లై చేసుకొని చికెన్ వేసుకుంటున్నాను. కేజీ చికెన్ అండి. ఇలా కేజీ చికెన్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనం ఇందాక అన్ని పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, మసాలా పౌడరు, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటిని అన్ని చికెన్లో వేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. రుచికి తగ్గ కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇందాక పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇలా వేసుకోవాలి. అలాగే ఇందులోకి నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాన్ని బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ చికెన్ని కూడా 30 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా కలిపెట్టుకున్న చికెన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. రైస్ అనేది 30 మినిట్స్ నానిన తర్వాత మనం రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి కదా. దానికోసం ఇలాగా గిన్నె పెట్టుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మసాలా సామాన్లన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. మనకి రైస్ అనేది ఉడికేటప్పుడు మంచి పలుకుగా ఉడుకుతుంది. అందుకని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోవాలి. మనం నానబెట్టుకున్న రైస్ని ఈ విధంగా
ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఈ రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా 75% కుక్ అయితే సరిపోతుందండి. చూసారుగా ఈ విధంగా కుక్ అవ్వాలి. మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హోల్స్ ఉన్న బౌల్లోకి నేను తీసుకుంటున్నానండి, పక్కన పెట్టుకుంటున్నాను. ఇది వాటర్ లేకుండా మనం హోల్స్ ఉన్న గిన్నెలోకి ఇలా వేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా రైస్ అంతా పక్కన పెట్టుకున్నాం కదా, ఉడికిన రైసు. ఇప్పుడు మనం ఇందాక చికెన్ అనేది కుండలో నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ విధంగా పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోకి ఆయిల్ నెయ్యి యాడ్ చేసింది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ విధంగా లెవెల్గా చేసుకోండి. మనకు కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలండి, ఎందుకంటే రైస్ ఉడికేటప్పుడు కొంచెం గ్యాప్ ఉండాలి. ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మసాలా సామాన్లు ఎక్కువ కాదండి, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మసాలా సామాన్లు కూడా పైన వేసుకున్న తర్వాత మనం ఇందులోకి నెయ్యి కూడా పైన వేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేసుకొని తర్వాత మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ ఇలా గోధుమ పిండి పెట్టుకుంటున్నానండి. ఇలా మొత్తం మనం గోధుమ పిండి అనేది ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అరిటాకు కూడా ఇలా పైన పెట్టుకుంటున్నానండి. నేను రౌండ్గా దాని షేప్ తగ్గట్టుగా ఇలా కట్ చేసుకొని అరిటాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ దమ్ అనేది పైకి పోకుండా మూత అనేది క్లోజ్ చేసుకోవాలి, గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలా ఈ విధంగా మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. ఒక 35 లేదా ఒక 40 మినిట్స్ అయిన టైం పడుతుంది, ఎందుకంటే మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి అంత టైం అయితే పడుతుంది. నేను 40 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా బిర్యానీ ఎలా రెడీ అయిందో చూపిస్తున్నాను. చూసారుగా ఈ గోధుమ పిండిని కూడా ఇలా రిమూవ్ చేసుకొని మన బిర్యానీ ఎలా కుక్ అయిందో చూద్దాం. మనకి ఈ బిర్యానీ అనేది స్మెల్ అనేది కూడా తెలుస్తుందండి, మన కుక్ అయిందో లేదో. మనకి రెడీ అయినప్పుడు స్మెల్ అనేది బయటకు వస్తుంది. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కింద చికెన్ కూడా మంచి ఫ్రైగా కుక్ అయి ఉంది. తప్పకుండా అయితే ట్రై చేయండి కుండ బిర్యానీ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీ చికెన్ కుండ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.